అసలు ఏంటండి మీరు? బాధ అనిపించడం లేదా? పైగా కన్నతల్లయుండి మీరు కూడా విధవరాలివి అని గుర్తు చేస్తారేమిటండి? నో పార్వతి గారు, మీరు ఈ చీర కట్టుకుంటున్నారు అంతే. అందుకే నేను ఊర్లో సేవా కేంద్రాలు పెడుతున్నాను. భర్త చనిపోయిన స్త్రీలు మూల కూర్చుండిపోకూడదు, తన సొంత కాళ్ళ మీద నిలబడాలి. అమ్మా, కీర్తన ఏంటి అలా ఉంది? ఏముంది, ఏ పేరంటానికి వెళ్ళుంటుంది. అక్కడ అమ్మలక్కలు హేళన చేసుంటారు, పిల్లలు పుట్టరని ఎద్దేవా చేసుంటారు. అంతే మనసు పాడు చేసుకుని ఇదిగో ఇలా కూర్చుంది. కీర్తన, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తూనే ఉంటాను, నువ్వు వినవు. వెళ్ళొచ్చిన తర్వాత ఇలా బాధపడుతూనే ఉంటావు. కుమార్ గురించా? అవునమ్మా, అతను చాలా మంచివాడు. ఎన్నో ఆదర్శ భావాలున్నట్టు కనిపిస్తున్నాడు. నేను మంచివాడిని అయిపోయి చాలా కాలమైంది. పాపం అందరూ ఇదే అనుకుని తెగ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఆనందపడుతున్నారు కూడా. ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను, అంతా సస్పెన్స్. నేను అనుకున్నది సాధించే వరకు ఇలాగే ఉంటాను. కాదు, నటిస్తాను. ఎస్, ఇదే కరెక్ట్ వర్డ్. నా నటనకి అందరూ ఫ్లాట్ అవ్వాలి. ఆఖరికి ఆ రాజీని కూడా డైలమాలో ఉంచగలిగాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను? ఎందుకు చెప్పను. ఈసారి ఏదీ చెప్పను. చేసి చూపిస్తాను. చేసి చూపిస్తాను. ఈ టైంలో ఎవడబ్బా? హలో హలో అన్నయ్య, నేను రవిని. ఎలా ఉన్నావురా? బ్రహ్మాండంగా ఉన్నాను అన్నయ్య. ఎక్కడున్నావు నువ్వు? ప్లీజ్ అదొక్కటి మాత్రం అడగద్దు. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అంత రహస్యంగా ఉండాల్సిన అవసరం ఏంటా నీకు? అన్నయ్య, నేను తెలివిగానే ఉన్నాను. అందుకే జైల్లో నుండి బయటికి రాగానే ఓ సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయాను. ఇదిగో, ఏం చేస్తున్నావు కనీసం ఏదైనా చెప్పరా. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానన్నయ్య. రవి, అది కాదురా. ఈ విషయంలో నన్ను ఇంకేం అడగొద్దు, నేను చెప్పను. కానీ నా ప్లాన్ సక్సెస్ అయితే ఫస్ట్ నీకే చెప్తాను. అంతవరకు ఓపిక పట్టన్నయ్య. సరే, నీ ఇష్టం. కానీ నువ్వేదో కొంపలు ముంచే పనిలో ఉన్నావని నా అనుమానం. నేను అలాంటి పని చేస్తే నీకు చెప్పకుండా, నీ సహకారం లేకుండా చేస్తానా? సరే, నీకు చిన్న పాయింట్ లీక్ చేస్తాను. మళ్ళీ మన పీకలు మునిగే పని అయితే కష్టపడేది మనమే, అది గుర్తుపెట్టుకో. అది సరే గాని, ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి? అతి త్వరలో వస్తాను. నీకు శుభవార్తతో వచ్చి నీ ముందు వాళ్తాను. అన్నయ్య, అన్నట్టు ఇంట్లో అందరు బాగున్నారా? బాగానే ఉన్నారు. మరి నేను ఉంటాను. అదే రవి, రవి ఫోన్ పెట్టేశాడు. వీడేదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నాడు. ఎప్పుడు పేల్తాడు, ఎవరు నాశనం అయిపోతారు? వద్దని చెప్తే వినిపించుకోరే. ఇంట్లో నా మాట అస్సలు విలువ లేకుండా. నీ మాట వినేదేంటి? ఒరే అబ్బాయి, రెడీ అయినా? ఇదిగో, మీరు అలా చేస్తే మర్యాద ఉండదు. నా ప్రాణం ఏం నేను అదే మాట అంటే విన్నావా? అంతకంతా నువ్వు అనుభవిస్తే గానీ నేను ఊరుకోను. రే అబ్బాయి, త్వరగా రెడీ చేయరా. కల్పిస్తున్నట్లు అనిపిస్తోంది. అమ్మాయి అంజలి, నువ్వా? అవును, కానీ ఇప్పుడు కీర్తిని ఏం చేస్తున్నారు? చంపాలని చూస్తున్నారే. అవునే, నాకు నిన్నటి నుంచి ఒకటే రొంప. ఎన్ని మాటలు వాడినా తగ్గటం లేదు. అందుకని వీళ్ళిద్దరూ కలిసి నాకు ఆవిరి పట్టాలని చూస్తున్నారు. ఇదిగో, నాకు పులిని చూసిన భయం లేదు, కానీ ఈ దుప్పటి ముసుకేసుకుని ఆవిరి పట్టుకోవాలంటే నాకు చచ్చేంత భయం వేస్తుంది. అవునండి, నిన్న రాత్రి నుంచి తెగ టెన్షన్ పెట్టేస్తోంది. టాబ్లెట్లు ఇచ్చాం, తగ్గలేదు. అందుకే ఇదిగో ఈ ఆవిరిచ్చి తనకి వీళ్ళ సేవలతో నాకు చావు వచ్చి పడుతుంది. అవేం మాటలే. నీకేదన్నా అనారోగ్యం వస్తే చూస్తూ ఊరుకుంటామా? నువ్వన్నా చెప్పు అంజలి. నాకేదన్నా కించిత్ రోగం వస్తే ఈ కీర్తన చేసిన హడావిడి ఇంత అంతా కాదు. నేను ఈ కొంచెమన్నా చేయొద్దా? నిజమేనండి,
దీన్ని ఇలాగే వదిలేస్తే 3-4 రోజులు ముక్కుతూ మూలుగుతూ పడుకుంటుంది. బాగా చెప్పారు, అందుకే వదిలేదు లేదు. కీర్తన జలుబు వదలగట్టాలి. అజ్జల్ గారు కాస్త దుప్పటి పట్టుకోరు. నువ్వు నోరు మూసుకో. చెప్పినట్టు వినవే. ఏం కాదని చెప్తున్నానా? అబ్బా కీర్తన కాస్త ఓపిక పట్టు. చెప్తుంటే వినవేంటే? అబ్బా ఉండవే, కాసేపు ఆవిరి పీల్చు, తగ్గిపోతుంది కదా. మీరైనా చెప్పండి. కీర్తన మళ్ళీ ఇంకొకసారి. ఎందుకైనా మంచిది కాసేపు అలాగే పీల్చు. సుభాష్ గారు గోలగోల చేస్తోంది, పోనీ ఈసారి వదిలేద్దామా? పిల్ల గిలిగిలాడుతోంది, దుప్పటి తీసేయండి రా. కీర్తన ఇప్పుడెలా ఉంది? మీ మీద పేకల దాకా కోపంగా ఉంది. అమ్మా కీర్తనకి కోపం వచ్చినట్టుంది. నీ మొహం అదెంతసేపు నిలబడుతుంది? కాసేపట్లో కరిగిపోయి గలగలా మాట్లాడేదు. నువ్వు వెళ్ళి ఆఫీసు తయారు. సరే ఎందుకైనా మంచిది మళ్ళొక్కసారి దుప్పటి. వద్దులే వద్దు, తగ్గిపోయిందిలే. నేను వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి? ఆయనకి బట్టలు తీసి బాలుగా. వాడికి బట్టలు నేను ఇచ్చేస్తాను. అంజలి వచ్చింది కదా, మీ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి. కాఫీ కలిపి నువ్వెందుకు అత్తమ్మా, నేను తెస్తానుండు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే మేడం. కూర్చోవే. అబ్బా స్వర్గం అంటే ఇక్కడే ఉంది. మీ ఇల్లు నిజంగా ఒక దేవాలయం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇటువంటి ఇంటికి కోడలుగా వచ్చావు. నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. నాలాగే నీ సంసారం కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకంత అదృష్టం లేదు అంజలి. ఎప్పటి నుంచో నేను నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. నీ సంసారం ఎలా ఉంటుంది? అది నీ పర్సనల్ విషయం అనుకుంటే చెప్పొద్దులే. నా బాధ నీకు తప్ప ఎవరికి చెప్పగలను? మా వారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మా అత్తగారి వల్ల, ఆడపడుచు వల్ల మాత్రం నరకం చూస్తున్నాను. అంజలి. అవునే, వాళ్ళకెందుకో నేను నచ్చను. అందుకే ప్రతి చిన్న విషయానికి నన్ను మాటలతోనూ చేతులతోనూ ఎత్తి పొడుస్తూనే ఉన్నారు. ఈ విషయం మీ వారితో చెప్పొచ్చుగా? ఆయన కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి గొడవ చేస్తూనే ఉన్నారు. ఎంతైనా తల్లి కదా, అందుకే అంతకు మించి గొడవ పడలేకపోతున్నారు. మరి కష్టాలు తీరేదెప్పటికే? దానికి సమాధానం నా దగ్గర లేదు, కాలమే చెప్పాలి. నువ్వేం కంగారు పడకంజలి. వాటన్నిటినీ కాలానికి వదిలే, అవే సర్దుకుంటాయి. నేను కూడా అదే ఆశపడుతున్నాను. డల్గా ఉన్నావేంటి? ఏంటి సందీప్, జాబ్ ఎందుకు రిజైన్ చేశావు? ఏముంది, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది, శాలరీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. పైగా స్టాఫ్ను కూడా తగ్గించాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చెప్పకముందే బయటకు వచ్చేస్తే నా గౌరవం మిగులుతుందని వచ్చేసాను. మంచి పని చేసావు, కానీ నేను వదులుకోవడం అది వాళ్ళ బ్యాడ్ లక్. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. నాకే ఆ ఫ్యాకల్టీ నుంచి బయటపడి కొంచెం బెటర్ జాబ్ చూసుకోవాలనిపించింది. నిజమేలే. అన్నట్టు మీ అమ్మగారు ఎప్పుడు వస్తున్నారు? తొందరలోనే. నిన్ను చూస్తే బాధ అనిపిస్తోంది. మీ అమ్మగారు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టం కదా? నిజమే, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అంజలి దగ్గర నుంచి ఏమైనా ఫోన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి, బాగానే ఉందంట. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం కాల్చుకు తింటున్నారు. మీ అమ్మగారు వచ్చాక దీనికో పరిష్కారం ఆలోచిద్దాంలే. నువ్వేం దిగులు పడకు. నేను దిగులు పడుతుంది ఒక అంజలి విషయంలోనే కాదు, మన పెళ్లి విషయంలో కూడా. మా అమ్మ రాగానే ఈ విషయం కూడా తేల్చేస్తాను. ఏంట్రా నువ్వు తేల్చేది? నా చెల్లెల్ని గడప తొక్కదు, తొక్కనివ్వను. ఆ మాట అనడానికి నువ్వెవడివిరా? మా విషయం నాన్నగారు ఎప్పుడో ఒప్పుకున్నారు. నీ మొహం, నీ ఏడుపు చూడలేక పెళ్లి కొప్పుకున్నట్టు నటించాడు అంతే. సిద్ధు, ఐశ్వర్య మనసుని బాధ పెట్టద్దు. ఎట్టి పరిస్థితులు అయినా సరే అందరినీ ఒప్పించి ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటాను. ఒరేయ్, మీరు మాకు శత్రువులరా. మీ కారణంగానే మా కుటుంబం నాశనం అయిపోయింది. ఆ మాట అనాల్సింది నేను. మీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైలుకి వెళ్ళారు. మా అన్నని చంపి మాకు ద్రోహం చేసింది మీరు రా. ఆ రకంగా చూస్తే మేమే మీ మీద శత్రుత్వం పెంచుకోవాలి.
కానీ ఐశ్వర్య మొహం చూసి మిమ్మల్ని అందరినీ క్షమించాల్సి వస్తుంది. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేసావంటే ఊరుకునేది లేదు. పోరా. నీ సంగతి తర్వాత చెప్తాను. ఐశ్వర్య పద. నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. ఏంటి నువ్వు తర్వాత వచ్చేది? పద రావే. ఎందుకురా అంతలా ఆశ్చర్యపోతున్నావు? అందరిలాగే నువ్వు కూడా నేను మారిపోయాననుకున్నావు కదూ? రే, కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోక తప్పవురా. నేనున్న పరిస్థితిలో అందరి ముందు మారినట్టు నటించక తప్పటం లేదురా. అయితే నా కోసం ఒక రంగం సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఒక ప్లానింగ్తో ముందుకు సాగుతున్నాను. నేను ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలి. యాది, నేను చెప్పే జాగ్రత్తగా విను. మళ్ళీ మన దందాలన్నీ తిరిగి మొదలు పెడుతున్నాం. ఈలోగా నువ్వు ఏర్పాటు చూసుకో. నువ్వు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో నేను చెప్తూ ఉంటాను. మళ్ళీ మన కథ మామూలే. అడ్డా అక్కడే ఏర్పాటు చేసుకోండి. ఓకే, ఫోన్ పెట్టి. డాడీ, దీని గురించి మీరేం పట్టించుకోరా? సిద్ధు, ఏమైందిరా? ఎందుకలా తొందరపడుతున్నావు? తొందరపాటు కాదు డాడీ, మీరే దీని విషయంలో ఏం పట్టించుకోవట్లేదు. రేపు జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది ఎవరిది తొందరపాటు. అసలు ఏమైందిరా? ఐసు, నువ్వన్నా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నన్ను అడుగుతారేం డాడీ? నన్ను అడిగా నేను చెప్తాను. ఇది రోజు సందీప్ గారితో తిరుగుతోంది, గంటల గంటల వారితో గడుపుతోంది. 2 రోజుల నుంచి మా ఫ్రెండ్ ఒకటి గమనిస్తున్నాడట. ఈ రోజు వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నాన్నగారు, సిద్ధు పొరపాటు పడుతున్నాడు. నేను ఈ రోజే వెళ్ళాను. మీకు తెలుసు కదా, మన ఇంటికి చెడ్డ పేరు తెచ్చే పని నేనెప్పుడు చెయ్యను. అసలు వీడు నన్ను ఎందుకు అర్థం చేసుకోడు? ఏంటే నిన్ను అర్థం చేసుకునేది? అసలు ఆ ఈడియట్ తో నీకు స్నేహం ఏంటే? ఒరే సిద్ధు, మాటలు జాగ్రత్తగా రాని. సందీప్ నేమన్నా అంటే నేను ఊరుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావే అంటాను. ఈడియట్ ఈడియట్ ఈడియట్. రేయ్, ఏంట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా కూర్చో. నేను కూర్చోండి డాడీ, ముందు దీని సంగతి తేల్చండి. ఆ సందీప్ గారితో దీని పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. ఇది మన శత్రువుంటి కోడలుగా వెళ్ళడం నేను ఒప్పుకోను. రాజీ, సందీప్ వీళ్ళిద్దరూ నీకెప్పుడు శత్రువులు అయ్యారు? అదే నాన్నగారు అలా అంటున్నారు. ఆ రాజీ వల్లగా మీరు జైలు పాలైంది. చూడు సిద్ధు, నేను తప్పు చేశాను, అందుకే శిక్షణ అనుభవిస్తున్నాను. అలా చూస్తే ఆ రాజీకి నాకు మాత్రమే శత్రుత్వం ఉంది. అప్పుడు నేనే ఆవిడతో తెలుసుకోవాలి. మధ్యలో మీరెందుకురా కల్పించుకుంటారు? చూడు సిద్ధు, నా వల్ల నా కూతురు జీవితం నాశనం అవడానికి వీల్లేదు. అందుకే ఆ రాజీని బ్రతిమాలుకుంటాను. అంటే ఓ మెట్టు దిగజారి ఆవిడ కాళ్ళు పట్టుకుంటారా డాడీ? అవునరా, నా కూతురు కోసం నేనేమైనా చేస్తాను. ఒకవేళ ఆవిడ ఒప్పుకోకపోతే వీళ్ళకి పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆగదు. మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు డాడీ. తెలుసుకుంటాను. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుంటాను. అన్నయ్య, ఇన్నాళ్ళు ఐశ్వర్య పెళ్లి ఓ సమస్య అని భయపడ్డాను. కానీ ఈ రోజు నమ్ముతున్నాను ఐశ్వర్య పెళ్లి తప్పకుండా జరుగుతుందని. చాలన్నయ్య, ఇది చాలు.